ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈవీఎంల పైన చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా నిన్న జరిగినటువంటి పరిణామం అనూహ్య మలుపులు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవీఎంలకి, ఈవీప్యాట్ల మధ్య క్రాస్ చెకింగ్ జరగాలని ప్రజాస్వామ్యవాదులు కానీ, ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు మొదటి నుంచి కోరుతున్నారు. సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలని, లేదా సుప్రీంకోర్టు గారి తీర్పు కూడా అలాంటిదే. నివృత్తి చేయాలని. అనుమానాలు నివృత్తి చేయడం అంటే అర్థం అనుమానాలను పెంచడం కాదు. అనుమానాలు నివృత్తి చేయడం అంటే అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు రావాలి. ప్రధానంగా ఈవీఎంలో పోలైన ఓట్లుకి, ఈవీ ప్యాడ్‌లో నమోదైన ఓట్లకి మధ్య వ్యత్యాసం ఉంటుందని వాళ్ళ ఆరోపణ. రెండిటిని క్రాస్ చెకింగ్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మీనమేషాలు లెక్కేస్తుందో తెలీదు. ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి దాన్ని అభ్యంతరం చెప్పి బయటకొచ్చేసాడు. హైకోర్టులో పిటిషన్ ఏసాడు. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తానంటున్నారు. ఇది ఒక సంచలనంగా మారుతున్న నేపథ్యంలోనే కేతిరెడ్డి గారు చేసినటువంటి ప్రకటన మరో సంచలనంగా మారే అవకాశం ఉంది. వారు ప్రధానంగా ఫామ్ 20ని ప్రస్తావిస్తున్నారు. ఫామ్ 20 ప్రకారం బూతుల వారీగా, పార్టీల వారీగా ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో అది వెబ్‌సైట్‌లో పెట్టాలి. వారు చెప్తున్న లెక్కల ప్రకారంగానే వెబ్‌సైట్‌లో చూస్తా ఉంటే ఇంతవరకు ఫామ్ 20 ఫామే పెట్టలేదు. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎన్నికలైనటువంటి 1 మంత్‌లో ఫామ్ 20 పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 నెలలు దాటిపోయినా కూడా ఫామ్ 20 పెట్టట్లేదు. కొంతమంది విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెట్టలేదు, కొన్ని రాష్ట్రాల్లో పెట్టున్నారనే మాట్లాడి అంటున్నారు. నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటివరకైతే ఫామ్ 20 అయితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టట్లేదు. కేతిరెడ్డి గారు చెప్తున్న ప్రకారం ఫామ్ 20 గాని బయటకొస్తే మేము మళ్ళీ దాంట్లో అభ్యంతరాలతో కోర్టుకెళ్తున్నాము అని చెప్పారు. దాని అర్థం ఏమిటంటే వారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో ఒకే వార్డులో ఒక పోలింగ్ బూత్‌లో కేవలం ఒక ఓటే వైసీపీ పడింది. అది ఎలా సాధ్యం? పైపెచ్చు అక్కడ వార్డు కార్పొరేటర్ కూడా వైసీపీ వాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏదో జరిగిందని అనుమానాలు తావిస్తుంది. కాబట్టి ఫామ్ 20 పెట్టిన తర్వాత మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు మరింత మంది ఎక్కువ వచ్చే అవకాశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్‌ని సుఖాంతం చేయకపోతే ఎలక్షన్ కమిషన్ మరిన్ని కొత్త సమస్యలైతే తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.